ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత సీజ్ ద షిప్ అని చెప్పడం, అంటే వైసీపీ నాయకులు కూడా ఈ మధ్య రిలీజ్ ద షిప్ అని మాకు కోర్టు తీర్పు మాకు అనుకూలంగా రాబోతుందంటూ కాలర్లు ఎగరేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. కానీ అవన్నీ అలాగే అక్కడి నుంచి ఆ షిప్ ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది, ఆఫ్రికా వెళ్ళిపోయింది అని ప్రచారం కూడా చేయడం జరిగింది. కానీ ఆ షిప్ అక్కడే ఉంది, అక్కడ సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. ఇదంతా కూడా ఇక్కడ వేసినటువంటి అధికారులు కూడా కొంతమంది అవకతవకలకి పాల్పడడం కానీ, దర్యాప్తుని ముందుకు తీసుకెళ్లకుండా అక్కడ నీరు కార్చడం కానీ, ఇవన్నీ గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని సిట్ నుంచి తొలగించడం, వేరే వ్యక్తుల్ని అందులో అపాయింట్ చేయడం, అలాగే ముఖ్యంగా సార్ ఈ రోజు విజయసాయి రెడ్డి గారు వాళ్ళ అల్లుడు చేస్తున్నటువంటి ఈ అరబిందో కంపెనీకి ఎలా అయితే కట్టబెట్టారో, ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి విషయం అయితే సార్, మా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. బయట వాళ్ళు ఎవరు కాదు సార్, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే అక్కడ బాధితులు, వైసీపీ ఎమ్మెల్యేలే బాధితులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక అధికారిని బదిలీ చేయించుకోవాలన్నా, లేకపోతే ఇక్కడ అపాయింట్ చేయాలన్నా సరే, కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అజమాయిషి కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక మాట చెప్పకుండా ఇక్కడ అధికారులు బదిలీ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండేది కదా సార్. ఇంకొకటి కూడా చూసుకోవచ్చు, ఆయన ఒక మంత్రి కూడా కాదు వైసీపీ పార్టీలో, ఒక ఎమ్మెల్యేకి అంత పవర్స్ ఎలా వచ్చాయి అన్నది కూడా మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా ఒక బినామీ, జగన్మోహన్ రెడ్డి గారి బినామీ ఎవరని అడిగితే బయట అందరికీ తెలుసు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. అది క్లియర్ సార్. అలాంటప్పుడు ఇలాంటి ఇంత ఒక ఎమ్మెల్యేకి ఇంత పవర్స్, అది వైసీపీలో ఇంత పవర్స్ ఉన్నాయి అంటే కనుక అది ఆయన ప్రజలకు చేసేసినటువంటి మేళ్ళు కాదు, ఇంకొకటి కాదు సార్. వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి ఆయన వెనకాల ఉన్నారు, ఆయన బినామీగా ఈయన పనిచేయడం వరకే. ఇక్కడ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి అవ్వచ్చు, డీపోర్టర్ పోర్ట్ నుంచి కావచ్చు సార్, ఇవాళ జరుగుతున్నటువంటి ఎంక్వైరీలో ఏమేమి అవకతవకలు జరుగుతున్నాయి, ఇక్కడి నుంచి ఏమేమి స్మగ్లింగ్ జరుగుతుంది అంటే, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడింది, డిప్యూటీ సీఎం గారు మాట్లాడింది కూడా మనం చూడొచ్చు సార్. అంటే ఇక్కడ పీడిఎస్ రైస్ ఒక్కటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవ్వడం కాదు, ఇక్కడ నుంచి ఏమేమి అంటే అన్ని బస్తాలు కూడా ఓపెన్ చేసి చూడరు, అందులో గంజా ఎక్స్పోర్ట్ అవుతుందా, డ్రగ్స్ ఎక్స్పోర్ట్ అవుతుందా, లేకపోతే అందులో గోల్డ్ ఎక్స్పోర్ట్ అవుతుందా, లేకపోతే నల్లధనం ఎక్స్పోర్ట్ అవుతుందా, అంటే కొన్ని బ్లాక్ లోకి ఆయన ఎంటర్ అవ్వలేదు, లేకపోతే ఇక్కడ నుంచి అమ్మాయిలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారా అంటే, వీళ్ళు దేనికన్నా సరే కానీ తెగించినటువంటి వ్యక్తులు, స్మగ్లర్లు, డాన్లు ఏ విధంగా ఉంటారో అలాగే వైసీపీ నాయకులు ఇక్కడ వ్యవహరిస్తే అందులో ఉన్నటువంటి అంటే కొన్ని పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి సార్. విజయసాయి రెడ్డి గారు అల్లుడేమి ఇక్కడ మణిపోసా కాదు, విజయసాయి రెడ్డి గారు కూడా ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి తెలుసు. అంటే కొన్ని పేర్లు కూడా వస్తూ ఉన్నాయి, వాళ్ళ అపర్ణ అని, ఇంకా సంతానం కంపెనీ అని, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. తీగలాగితే దొంకంతా కదిలే విధంగా కాకినాడ పోర్టు నుంచి అయితే మాత్రం ప్రక్షాళన అయితే జరగబోతుంది. ఈ కాకినాడ పోర్టు కావచ్చు, విశాఖ పోర్టు కావచ్చు, ఇక్కడ వరకే ఆగుతుందా? ఈ ఏదైతే మూలాల వరకు వెళ్లే అవకాశం ఉందంటారా? కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, దాని గురించి ఒక్క మాట బయటకు రాదండి మేడం. సార్ ఇక్కడ అంటే ఎక్కడొక్క చోట నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి, ఎక్కడొక్క దగ్గర నుంచి మొదలు పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచి మొదలు పెట్టారు. ఇక్కడ 90% ఇక్కడి నుంచి మాత్రమే రైస్ ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పడం జరిగింది సార్. అంటే 90% కూడా అది బాయిలర్ రైస్ ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ పీడిఎస్ రైస్ కూడా